హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీల. ఏపీటెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 10వ తరగతి చిత్రగ్రీవం అనే పాఠ్యభాగాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. చిత్రగ్రీవం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, అనువాద కథ, ఇతివృత్తం, శాస్త్రీయ పరిశీలన. చిత్రగ్రీవం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, అనువాద కథ, ఇతివృత్తం, శాస్త్రీయ పరిశీలన. అనువాద కథ, శాస్త్రీయ పరిశీలనేమో ఇతివృత్తం. రచయిత పేరు ధనగోపాల్ ముఖర్జీ మూలం. దీనిని అనువదించినది దాసరి అమరేంద్ర అనువాద రచయిత. దేని నుంచి గ్రహించబడింది? చిత్రగ్రీవం ఓ పావురం కథ అనే పుస్తకం నుంచి గ్రహించబడింది. చిత్రగ్రీవం ఓ పావురం కథ అనే పుస్తకం నుంచి గ్రహించబడింది. న్యూబెరీ మెడల్ 1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు న్యూబెరీ మెడల్ బహుమతిని ధనగోపాల్ ముఖర్జీకి ఇచ్చారు. 1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు న్యూబెరీ మెడల్ బహుమతిని ధనగోపాల్ ముఖర్జీకి ఇచ్చారు. న్యూబెరీ మెడల్ బహుమతిని ఎవరికి ఇస్తారు? అమెరికాలోని బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి ఈ న్యూబెరీ మెడల్ బహుమతిని ఇస్తారు. అమెరికాలోని బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి న్యూబెరీ మెడల్ని ఎవరికి ఇస్తారు? అమెరికాలోని బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి ఈ న్యూబెరీ మెడల్ అనే బహుమతిని ఇస్తారు. ధనగోపాల్ ముఖర్జీ విశిష్టత: ఈయన న్యూబెరీ మెడల్ బహుమతిని గెలుచుకున్న ఏకైక భారతీయ రచయిత. ఈయన యొక్క కాలము 1890 నుంచి 1936 వరకు. 1890 నుంచి 1936 వరకు. ఈయన యొక్క విద్యాభ్యాసం: ముఖర్జీ 19వ ఏటనే అమెరికా వెళ్ళి కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. ధనగోపాల్ ముఖర్జీ 19వ ఏటనే అమెరికా వెళ్ళి కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. ఈయన యొక్క ముఖ్య వ్యాపకాలు: రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం. రచనలు: జంతువులకు సంబంధించి 9 రచనలు చేశారు. ఈయన యొక్క రచనలు జంతువులకు సంబంధించి 9 రచనలు చేశారు. ప్రాచుర్యం పొందిన రచనలు: 1922లో రాసిన ఖరీదీ ఎలిఫెంట్, 1922లో రాసిన ఖరీదీ ఎలిఫెంట్, 1928లో రాసిన గోండ్ ది హంటర్, 1924లో రాసిన హరిస్ ద జంగిల్ ల్యాండ్ లాంటి పుస్తకాలు చాలా ప్రసిద్ధములు. పాఠం గురించి ఇప్పుడు చూద్దాం. పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు తెలియజెప్పడం ఉద్దేశంగా గల పాఠం చిత్రగ్రీవం. పావురాల జీవనానికి సంబంధించి అతి సూక్ష్మ వివరాలు తెలియజెప్పడం ఉద్దేశంగా గల పాఠము చిత్రగ్రీవం. చిత్రగ్రీవం ఓ పావురం కథ అనే పుస్తకాన్ని తెలుగులో అనువదించిన వారు దాసరి అమరేంద్ర. చిత్రగ్రీవం పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్. చిత్రగ్రీవం పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్. చిత్రగ్రీవం ఏ నగరానికి చెందింది? కలకత్తా నగరానికి చెందింది. రాజుల నుంచి పేదల వరకు అందరూ ప్రేమతో పెంచే పక్షి పావురం. కుర్రాళ్ళు పావురాల కోసం ఏం చేస్తారు? డాబాలపై తెల్ల జెండాలను ఊపుతారు. జ్ఞాపక శక్తి, విశ్వాసం ఎక్కువగా గల పక్షులు పావురాలు. రచయిత ఏనుగు పేరు కరి. రచయిత పెంచుకునే పావురం పేరు చిత్రగ్రీవం. మెడ చుట్టూ రంగులుండడంతో పావురానికి ఏమని పేరు పెట్టారు? చిత్రగ్రీవం అని పేరు పెట్టారు. చిత్రగ్రీవం తండ్రి గిరికీల మనగాడు. తల్లి నుండి తెలివితేటలు, తండ్రి నుంచి వేగం అందుకున్న పావురం చిత్రగ్రీవం. చిత్రగ్రీవం పుట్టాక ఎన్ని రోజులకు ఈకలు వచ్చాయి? వారం రోజులకి ఈకలు వచ్చాయి. చిత్రగ్రీవం పుట్టాక వారం రోజులకి ఈకలు వచ్చాయి. పాఠ్యాంశ విషయాలు: విద్యా ప్రమాణాలు. అవగాహన ప్రతిస్పందనలో భాగంగా జంతువులకు కూడా తమ పిల్లల్ని పెంచడం తెలుసు అని ఉదాహరణలతో వివరిస్తారు. పాఠం ఆధారంగా చిత్రగ్రీవం ఏ వయసులో ఏం చేయగలుగుతుందో రాస్తారు. వ్యక్తీకరణ, సృజనాత్మకత. చిత్రగ్రీవాన్ని గురించి సొంత మాటల్లో అభిప్రాయాలు రాస్తారు. జంతువులు లేదా పక్షిని పరిశీలించి కథనాన్ని రాస్తారు. పక్షులు, పిల్లల సంభాషణని రాస్తారు. భాషాంశాలు: జాతీయాలను సొంత వాక్యాలలో రాస్తారు. అర్థాంతరన్యాస అలంకారను లక్షణాలు రాస్తారు. ఉపజాతి పద్య లక్షణాలని వివరించగలుగుతారు.